నన్ను అవకాశం ఇచ్చిన అన్నయ్యకు, నా సహోదరులకు హృదయపూర్వకంగా వందనాలు. నా ఈ ఈ సంవత్సరం నా జీవితంలో చేసిన పెద్ద అద్భుత కార్యం నాకు హైకోర్టులో జాబ్ రావడం మీకు అందరికి తెలిసిన విషయమే. ఈ జాబ్ రావడానికి నేను చాలా కష్టపడ్డాను, బాధపడ్డాను. నాకు ఇది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా అన్నయ్య చేసినప్పుడు నేను అక్కడ ఒకరోజు అన్న వాక్యం చెప్పిండు, హ్యాపీ గురించి చెప్తున్నాడు. హ్యాపీ నాన్ వెజ్ తినది చేయది, చాలా బాధపడ్డాడు అన్న, ఆమె విటమిన్స్ ఇట్లా వస్తాయి అవి అని. ఆ రోజు నాకు కూడా అనిపించింది, మన భూమి మీద ఉన్న తండ్రికి అంత బాధ అనిపిస్తే మన కోసం సృష్టినిచ్చిన మనకు ఇచ్చిన దేవుడు ఎంత బాధపడాలి, తినమన్నాడు కదా అని ఆ రోజు కఠిన నిర్ణయం తీసేసుకున్నా. నేను నాన్ వెజ్ తినను, నాకు జాబ్ ఇవ్వాలి దేవా, నాకు ఖచ్చితంగా జాబ్ రావాలని నేను తినలేదు. మా అమ్మ ఒక్కొక్క ప్రార్థన చెప్పేది, అన్న ఒకసారి చెప్పింది చూసిన వాక్యం, ఎంత పెద్ద డోర్కైనా ఎంత పెద్ద తాళానికైనా చిన్న తాళం ఎంత డోర్ తెచ్చుకుంటుందో జీవితంలో ప్రార్థన అనే జీవితానికి ప్రార్థనే మనకు పరలోకానికి తాళం చేయాలనేది ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చిన దేవుడు. మా అమ్మ ఒక వాక్యం చెప్తుండే, బిడ్డ లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆమె తన భర్త చనిపోతే అప్పులు తీస్తే ఏలియా నూనెతోటి కుండలు తెచ్చుకొని ఆశీర్వదించి అక్షయ పాత్రగా చేసి నూనెని ఎట్లా ఆశీర్వదించాడు. బిడ్డ నువ్వు కూడా అట్లే ప్రార్థన చేసుకోండి, అదే ఎప్పుడు ఇక్కడే ప్రార్థన చేసుకుందని. దేవా ఆ కాలంలో ఆమెకు అట్లా చేసినావు, ఈ కాలంలో నాకు ఆ నూనె జాబ్, ఈ జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అవుతుంది, పిల్లలు సెటిల్ అవుతారు, అప్పులు పోతాయి. దేవా నాకు ఇది మరి ఎప్పుడు గోచాడుకునేదాన్ని దేవుడిని. మళ్ళీ ఒక రొట్టెతోటి ఒక ప్రవక్తలు ఆకలి తీర్చింది, బిడ్డ ఆ ప్రార్థన చేసుకో. ఇట్లా ఒక కాకితోటి వజ్రాన్ని ఇచ్చిన ఆ ప్రార్థన చేసుకో బిడ్డ, దేవుడు ఖచ్చితంగా ఏంటంటే ప్రతిరోజు ఇదే ప్రార్థన చేసేదాన్ని. దేవా నాకు ఆ నూనె జాబు, ఈ రొట్టె నాకు జాబు, అన్నిటికీ మూలధారం జాబు, గిరాకీ లేదు, ఇబ్బంది అవుతుంది. ఎంత కఠిన శ్రమలు వచ్చినాయి అంటే నా పెళ్ళి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 ఏళ్ళ అనుభవం కష్టకాలం ఒక్క సంవత్సరంలో తీసిన అన్ని కష్టాలు ఒక్క సంవత్సరంలోనే ముందుకు వచ్చేసినాయి. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు, ఇక నేను బ్రతకలేను అనుకోని రోజులు ఉన్నాయి. ఒకరోజు మీకు అందరూ చెప్పినాను, ఇలా దాక్కున్నాను ఆ పరిస్థితులు తట్టుకోలేక. నేను ఎక్కడ అవమానపడ్డాను, ఎక్కడైతే పడిపోయానో దేవుడు నన్ను అక్కడే నిలబెట్టించాడు. నన్ను ఎంత చీప్గా చూశారంటే నా ఫ్రెండ్స్ కూడా నేను మాట్లాడేవారు, నేను ఏడ మాట్లాడుతున్నట్టు వెళ్ళిపోయేవారు, అంత చీప్గా చూసిన దేవుడు. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే దేవుని దయ అని. నిజంగా ఈ ప్రార్థన అనుభవం చాలా ఉంది. ఒకరోజు ఈ హైకోర్టు రిజల్ట్ వస్తే నేను ఫస్ట్ లిస్ట్ రాలేకపోతే చాలా ఏడ్చాను. శుక్రవారమే నిజంగా శుక్రవార ప్రార్థనలు మస్తు బలమైన అంటున్నా. ప్రతి రిజల్ట్ జాబులు అన్ని శుక్రవారాలు వచ్చినాయి. ఎంత కఠినంగా అంటే ప్రార్థన అయిపోయి సండే రోజును శుక్రవారం ప్రార్థన అయిపోయి చర్చ అయిపోయే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటుకుంటా నేను ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన అయిపోయినాక వాటర్ తాగేదాన్ని, ప్రార్థన అయిపోయినాక ఏదైనా సండే కూడా ప్రార్థన అయిపోయినాకనే వాటర్ తాగేదాన్ని. అంత కఠినంగా ఉపవాసం నేను ఉన్నాను. దేవా నా పాతయ్యను నా గోసైను నేను ఇంత కడుపు కాల్చుకొని ఉంటున్నాను. దేవా నీకు మొత్తం సమస్తం తెలుసు అని ఇదే అనుకున్నాను. మన సేవకుల మీటింగ్ అప్పుడు కూడా సేవకులు వచ్చి తిని ఇక్కడికి వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు నేను. వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు కిందికి దిగినాకనే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వాళ్ళకి వచ్చి తిని ఇక్కడికి వచ్చినాకనే నేను నీళ్ళు తాగి అన్న. నేను ఏ టైం అయినా కానీ ఎండాకాలం ఏ కాలం సంవత్సర కాలం మొత్తం నేను అసలు వాటర్ తాగిన సేవకులు వచ్చినా ఏది చేసినా వాళ్ళు అయిపోయేదాకా కనీసం ఎగ్గు కూడా లేదు. ఒకరోజు నేను కూర వండుతుంటే ఇక నెలైతే జాబ్ వస్తుంది నాకు. కూర వండుతుంటే ఆ స్మెల్కు నేను తట్టుకోలేకపోయినా. అమ్మాయి సార్ ఖచ్చితంగా తింటాను అనుకున్నా. ఆ రోజు దేవుడు నాకు వాక్యం గుర్తొచ్చింది, చిక్కుడే కూర కోసం శ్రేష్ఠ భాగాన్ని నమ్ముకున్నట్టు ఇంతసేపు ఉండి నువ్వు ఇప్పుడు తినడు కరెక్టా నా మనసు నాకు అని చెప్పింది. ఆ రోజు నేను ఇక్కడ శుక్రవారం ఏడ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన అధ్యాయం తెలుసా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఎక్కువ ఇట్లా తీర్చి కూర్చున్నా అంతే. అది ఆ కన్నీళ్ళు నా కన్నీళ్ళు ఆ వచనం మీద పడ్డాయి.
మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావు, నా యందును విశ్వాసం ఉంచుడి. మొత్తం 4 దాకా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుంచకు మిమ్మల్ని తీసుకొని పోదు. ఇది అసలు పరలోకానికి సంబంధించిన వాక్యం, కానీ నా హృదయానికి ఆ వాక్యం నాకు తాకింది. నువ్వు ఎందుకు కలవరపడుచున్నావు? నీకోసం నేను స్థలం ఆ రోజు ఈ డేట్తో సహా రాసిన 22 తారీఖు 8వ నెల 2025. ఆ డేట్ నేను కొంచెం ఏదైనా మనసుకి అనిపిస్తే అక్కడ డేట్ రాసేసుకుంటా ఎప్పుడైనా. ఆ డేట్ అప్పుడే రాసుకున్నా, ఈ దేవుడు నాకు ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు ఈ కన్నీళ్ళు చుక్కలు ఇక్కడ వేసి తీర్చుకోలేదు, అట్టే ఇట్లా తీర్చి కూర్చున్నా. శుక్రవారం ఒక్కరు రాలేదు, ఫస్ట్ నిన్న వచ్చిన. అది నాకు తాక వరకే దేవుడు నాకు ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చింది. ఇది ఖచ్చితంగా నాకు దేవుడు ఖచ్చితంగా, నేను ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం ఉన్నా, కానీ నాకంటే నమ్మకంగా అన్ననే ఉన్నాడు. జాబ్ వస్తుంది, ఇప్పుడు ఖచ్చితంగా నీకు వస్తుందని ఎక్కువ, నాకంటే ఎక్కువ నమ్మకం అన్నకే ఉండేది. అప్పుడు ఈ మాట నా మనసులో ఎంత సంతోషపరిచిందంటే, ఒక 1000 రేట్ల ఒక 1 కోటి రూపాయలు దొరికితే ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం మాకు క్షణంలో దొరికేసింది ఆ దేవుడు. ఎంత నిజంగా దేవుడు అంటే, దేవుడు తలుసుకుంటే ఒక్క క్షణంలోనే జీవితాలు మారిపోతే అంటే చూసినావా, రాత్రి కల్లా నా జీవితం మార్చేసిండు. అసలు నేనేనా ఒక పాటని చూసినావా, ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నాకు ఈ సాంగ్ నా జీవితానికి సెట్ అయింది అనిపించింది. అప్పుడు అదే ఇంకొకటి ఆ ఫోన్లో అదే పాట వచ్చింది కూడా. అంత నిజంగా దేవుడు నా జీవితంలో చాలా అద్భుతం చేశాడు. శుక్రవారాలు ఆదివారాలు చెబుతున్నాను, ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. నేను ఆ రోజు ఇదే అన్నా, దేవుడు వాళ్ళ ప్రార్థన నా ప్రార్థన విన్నావా, నువ్వు ఖచ్చితంగా వింటావు. ఎందుకు విన్నావు? నా ప్రార్థన వింటావు. ఇక్కడైతే ఎన్నిసార్లు నా కన్నీళ్ళన్నీ ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడనే ఈ స్థలంలో ఎన్నిసార్లు నా తలకాయ గుద్దుకున్నాను, ఇక్కడ ఎన్నిసార్లు నా చేతులు గుద్దుకున్నాను. దేవా నా బ్రతికేది, నా స్థితి, నా పిల్లలు పెద్దగా అవుతున్నారు, నాకేం లేదు, తినడానికి తిండి లేక ఒకసారి చిన్న బియ్యం ఇచ్చి, ఇంత కష్టమా నా జీవితంలో, ఎందుకు దేవా నాకు ఇంత బాధ అని ఏడవని రోజు లేదు. అంతకంటే ఫస్ట్ నేను వచ్చి ఇక్కడనే ఏడ్చేదాన్ని. నా కన్నీళ్ళు దేవుడు ఒక వాగ్దానం చూసిన, నీ కన్నీటిని నా యొక్క బుడ్డిలో దాచి ఉంచాలని సార్. ఆ జీవితంలో నాకు నెరవేరింది. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఒక్కటే శుక్రవారాలు ఆదివారాలు నిజంగా మనకు ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. మన కొరకు ఏర్పాటు చేసింది, అంటే స్త్రీలమైన మన కొరకు శుక్రవారాలు ఏర్పాటు చేసిన దినం కాబట్టి సేవకులకు ఏది చేసినా, మనం ఏది చేసినా ఏది పోదు అని అన్న అనేటోడు. అది నిజంగా లేదా. మరొకటి, నాకు తండ్రి లేని బాధ లోటుని యాదన్న తీసిండు. నాకు సర్టిఫికెట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. అన్న చాలా కష్టపడి నా కోసం ఒకరోజు లీవ్ తీసుకొని కన్న తండ్రిలాగా చేశాడు. నేను ఎప్పటికీ అన్నకు రుణపడి ఉంటాను. నా కొరకు మీరు అందరూ ఎంతగానో ప్రయాసపడి ప్రార్థన చేశారు. ఎంతోమంది ప్రార్థన, ఈ ప్రార్థన అందరికీ దేవుడు వింటాడు. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా కొరకు ప్రార్థన చేసిన మీరందరికీ ఒక్కటి నాకు ఇంతకంటే ఎక్కువ సంతోషం, నేను నా భర్త నా పిల్లల సన్నిధిలో ఉంది. నాకు అదే ఒక్కటే సంతోషం ఎక్కువ. ఒక్కడికి అన్ని ప్రార్థన ఇంకింతకంటే ఎక్కువ కష్టపడాలి, దేవుడికి ఇంకా ప్రార్థన చేసుకోవాలి, ఆయన సన్నిధికి రావాలని. నా దాంట్లో ఇంకేం లోపం ఉందో, ఇంకా నేను కరెక్ట్ ప్రార్థన లేకపోతున్నాను ఆయన విషయం అనుకుంటున్నాను. అది ఒక్కటి చేయండి. నిజంగా చెప్తున్నా, శ్రేష్ఠ భాగాలు కూడా అసలు అన్న చెప్పినప్పుడు ఇచ్చి చూడనప్పుడు కూడా మన పేద విధవరాలు 2 కాసులను దీవించినట్టు దేవుడు నా శ్రేష్ఠ భాగాన్ని దేవుడు నా దీవించిన నేను తెలుసుకున్నాను. ఎవరికి తెలిసి ఇవ్వాలని అనుకోలేదు. నేను ఇచ్చేది తక్కువ, ఇది తక్కువ పైసలు ఎందుకు ఇవ్వాలి, నేను అలా చిన్న ఎందుకు అనుకొని నాకు ఉన్న దాంట్లో నేను ఇస్తాదేవా, నేను ఎవరికి మీకే ఇస్తాను, ఇక నేను ఎవరికి చెప్పను కూడా. నేను నా ఫలము నాకు ప్రతిఫలం వచ్చినా నేను చెప్తాను అనుకున్నా. ఆ రోజు న్యూ ఇయర్ రోజు అనుకోకుండా చెప్పేశాను, కానీ నేను ప్రతిఫలం వచ్చినాకనే చెప్తాను అనుకున్నాను. ఆ రోజు మీరు అందరూ వాగ్దానాలు తీసుకుంటారని నేను అనుకున్నాను. శ్రేష్ఠ ఫలం కూడా ప్రతి వారము
ప్రతి నెల 1100 ఇచ్చిన, ఒక్కటో నెలలో ఏమో 2 నెలలు ఏమి వెళ్ళలేదు ఆ రోజు. నాకు అప్పుడు వెళ్ళలేదు, మొత్తమే వెళ్ళక నేను వెళ్ళలేదు కానీ వేసినాను. మరి ఒక 2 వారాలు ఏమో చర్చికి రాలేదు, కొంచెం ఫంక్షన్ వల్ల రాలేదు. కానీ ఒక్క శుక్రవారం తప్పియలేదు, ఒక్క ఆదివారం తప్పియలేదు. 10 గంటల 10 గంటలకు వచ్చి కూర్చున్నాను నేను. సరే మన చర్చి కూడా టైం కాకముందుకు వచ్చేదాన్ని, ఎవ్వరు రాకముందుకే నేనే పోవాలి. నేనే ఫస్ట్ ప్రార్థన చేసుకున్నా దేవునికి. నా ప్రార్థన దేవుడు ఫస్ట్ వినాలి, ఇదే ఎక్కువ ఉండే నాకు. అట్లా దేవుడు ప్రార్థన విన్నాడు, నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. నన్ను విలువలేని దాన్ని నన్ను విలువనిచ్చి నన్ను కొన్నాడు. ఈ జీవితంలో కూడా నా బ్రతుకుకి ఎంతగానో విలువనిచ్చాడు. దాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించిన